రామ్ నారాయణ్ రామ్. నేను 6వ తరగతిలో చదువుతున్నప్పుడు పాంచాయిచా అనే చోటు ఒకటి ఉండేది. నంది గ్రామంలో ఒక ఇల్లు ఉండేది. అక్కడ ఎవరూ నివసించరు, ఎవరూ నిద్రపోవరు. వికే నంది గారు డైరెక్టర్. ఆ ఇల్లు ఆయన బంధువులది. ఆ ఇంట్లో వేసవికాలంలో చాలా మామిడి పండ్లు, పనస పండ్లు కథలు ఉండేవి. ఆ కుటుంబంలోని ఒక సభ్యుణ్ణి నేను మామ అని పిలిచేవాడిని. ఆయన చెప్పారు, అందరూ నిన్ను కలవాలని అనుకుంటున్నారు. నేను ఆయనతో వెళ్ళాను. రాత్రి ఆ ఇంట్లో ఉండమన్నారు. మొదట ఏమీ చెప్పలేదు. నా వెంట నా స్నేహితుడు కూడా ఉన్నాడు. అతడు నన్ను గోసాయి అని పిలిచేవాడు. రాత్రి సుమారు 2 గంటలు అయ్యుండొచ్చు. అతడు అన్నాడు, గోసాయి, ఒక పిల్లవాడు వెళ్తున్నాడు. ఒక దీపం వెలుగుతున్నది. ఎవరో ఊది ఆ దీపాన్ని ఆర్పేశారు. తర్వాత అతడు అన్నాడు, గోసాయి, పిల్లవాడు ఏడుస్తున్నాడు. అతని తల్లి దగ్గరికి తీసుకెళ్ళు. అతడు చాలా గదుల్లో చూసిన తర్వాత అన్నాడు, గోసాయి, లేదు, ఎవరూ లేరు. ఆ దీపం మళ్ళీ వెలిగింది. ఎవరో మళ్ళీ ఊది ఆర్పేశారు. అతడు భయంతో అన్నాడు, గోసాయి, ఇది గాలి వల్ల జరిగిందా? గోసాయి, ఆకులు కూడా కదలట్లేదు. నాకు భయం వేస్తోంది. గోసాయి, ఆ పిల్లవాడు మళ్ళీ వస్తున్నాడు. సరే, నన్ను పట్టుకుని కూర్చో. ఎవరో బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోయారు.